అపరిమితమైనటువంటి ధనయోగం కలగాలంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారు మీ గృహానికి నైరుతి భాగంలో పెద్ద పెద్ద ఆకులు ఉన్నటువంటి చెట్లను పెంచకూడదు. దాంతోపాటు వేప చెట్టును కనుక పెంచుకున్నట్లయితే అది మీకు సమస్తమైన శుభాలను లక్ష్మీ కటాక్షాన్ని కూడా కలిగిస్తుంది. మీకు వీలైతే మీ ఇంటికి దగ్గరలో అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి వేప చెట్టు మొదలు శుభ్రంగా చేసి దాంట్లో ప్రతి సోమవారము మరియు శుక్రవారం రోజున పసుపు కలిపినటువంటి నీళ్లను కనుక పోసినట్లయితే గృహంలో లక్ష్మీ కటాక్షం అనేటటువంటిది కలుగుతుంది. ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారు ముత్యము మరియు ఇంద్రనీలం ఈ రెండింటినీ కనుక ధరించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి యోగం కలుగుతుంది. దాంతోపాటు మీ గృహంలో శ్రీచక్రాన్ని స్థాపించుకొని శ్రీచక్రం యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే కన్యా రాశి వారికి చక్కటి ధనయోగం అనేటటువంటిది కలుగుతుంది. దాంతోపాటు రాహుగ్రహ యంత్రం వలన కూడా సమస్తమైన దోషాలు తొలగిపోయి చక్కటి అనుకూలత కలుగుతుంది.